అందరికీ నమస్తే। ఈరోజు బురదలో పడ్డటువంటి పంది అధికారం కోల్పోయిన తర్వాత బురదలో నుండి గడ్డ మీద పడ్డట్ల చాపపిల్ల ఏ రకంగా కొట్టుకుంటుందో ఆ రకంగా కొట్టుకునేటటువంటి ఒక నీకుచ్చుడు, ఒక నికృష్టుడు, ఒక దుర్మార్గుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పందికొక్కులాగా తన కుటుంబ సభ్యులందరూ కలిసి దోసుకొని 8.5 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి ఒక దొంగ నిస్సిగ్గుగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, ఈ ప్రజాప్రభుత్వం మీద ఒక తాగుబోతు మాదిరి, ఒక గంజాయి తాగినోడు ఏ రకంగా మాట్లాడతాడో, ఒక తిరుగుబోతు, ఒక దేశ దిమ్మరి ఏ రకంగా ఇట్లయితే బరిదెగించి బజార్ల బట్టలిప్పి ఏ రకంగా మాట్లాడతాడో ఈరోజు అవన్నీ పక్కన పెట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ సన్నాసి, ఈ దరిద్రుడు, ఈ నీచుడు, ఈ నికృష్టుడు రామారావు అలియాస్ డ్రామారావు కేటీఆర్ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు। చూద్దాం మరి ఈరోజు ఆయన గారు ఖమ్మం వెళ్ళిండ్రు। మరి ఖమ్మం వెళ్ళింది ఎందుకంటే సంతాప సభ, అక్కడ ఎవరో చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి పోయిండు। మరి పరామర్శించి వస్తే బాగుంటుంది కానీ అక్కడ సభ పెట్టి మరి ముఖ్యమంత్రి గారిని తిట్టాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకైతే అర్థమైతే లేదు। గత 2 సంవత్సరాల నుంచి ఈ రకంగానే నోటికి ఎంత వస్తే అంత తాగినప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు, దిగినప్పుడు ఒక రకంగా మాట్లాడుతున్నాడు ఈ నీచుడు। సరే చూద్దాం మరి కల్వకుంట్ల రామారావు ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। మరి రామని ఖచ్చితంగా తెలుసుకోవాలే కదా। చెప్పు రామారావు। తమ్ముడు కొద్దిగా ప్లీజ్ ఫోన్లు కొద్దిసేపు అన్ని పెడతారు, నువ్వు పీకుడు కానీ కాబట్టి అన్ని బంద్ పెడతారు। చెప్పు। వాళ్ళ ఘనంగా స్వాగతం పలికిన ఖమ్మం జిల్లా మా తమ్ముళ్ళందరికీ, మా చెల్లెలందరికీ ధన్యవాదాలు। మరి ఈరోజు పత్రికా సమావేశానికి హాజరైన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం, నమస్తే। ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాడు సోదరులు మాజీ శాసనసభ్యులు బానూర్ మదన్ లాల్ గారు మరణించినప్పుడు నేను దేశంలో లేను। దేశంలో ఉండవు, నువ్వు ఎందుకుంటావు, నువ్వు ఎన్నడున్నావు, కలిసే అవకాశం లేకుండా పోయింది। కర్మకు హాజరు కావాలి ఆ రోజు 8వ తారీఖు నాడు। అది దురదృష్టవశాత్తు అదే రోజు శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు మరణించడం, వారి దేశంలో లేకుండా నువ్వేం పీకుతున్నావు, కర్మ కార్యక్రమానికి కూడా రాలేకపోయాం। ఈ రోజు వచ్చి వారి కుటుంబాన్ని, బానూర్ మంజుల గారిని, వారి కుటుంబాన్ని మొత్తం కలిసి పార్టీ తరఫున వారికి అన్ని రకాలుగా అండగా ఉంటాం, అన్ని రకాలుగా ఆ కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుంది, అండగా ఉంటుంది అని చెప్పి వారికి ధైర్యం చెప్పి ఇక్కడ నుంచి గౌరవనీయులు మా కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు గారి మాతృమూర్తి పరమపదించారు, వారిని పరామర్శించడానికి వెళ్ళాలి। ఖమ్మంలో ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఒకటే, సావుకోండు ప్రెస్ మీట్ పెడతాడంట, చూడు ఎట్లున్నది సన్నాసి। నా విజ్ఞప్తి, మత్తు పదార్థాలకి, డ్రగ్స్ కి దూరంగా ఉండండి, కూడా అలవాటు చేసుకోవద్దు। మంచి పని కూడా అవి అలవాటు చేసుకుంటే జీవితాలు నాశనం అవుతాయి। నేను జీవితంలో ఎన్నడూ సిగరెట్ కూడా తాగని వ్యక్తి। అట్లాగే మరి ఈయన గారంట, ఈయన జీవితంలో ఎన్నడూ సిగరెట్ తాగలేదంట, మత్తు పానీసాలకు దూరం ఉండాలంట। సన్నాసి దద్దమ్మ, నీవు మంత్రిగా ఉన్ననాడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ మహానగరాన్ని పట్టి పీడిస్తున్నటువంటి డ్రగ్స్ మహమ్మారిని నామరూపాలు లేకుండా చేద్దాం। ఇక్కడ తెలంగాణలో డ్రగ్స్ అనేటటువంటి విచ్చలవిడిగా దొరుకుతున్నాయి మీ పరిపాలనలో। అనేక మంది సినిమా వాళ్ళు కూడా డ్రగ్స్తో పట్టుబడ్డారు, ఆ కేసులన్నీ మీరు నీరు కొట్టినరు। ఈ రకంగానే మనం ప్రజాప్రతినిధులం చూడనట్లుంటే మరొక పంజాబ్ లాగా ఈ రాష్ట్రం మారిపోతుంది, కాపాడుకోవాలి। దారాబాయిదా అమరవీరుల సాక్షిగా నేను వైట్ ఛాలెంజ్ విసురుతున్నా, దాన్ని నువ్వు స్వీకరించు, ఎందుకంటే నువ్వు మంత్రివి, నలుగురికి ఆదర్శంగా ఉందామని చెప్పి ఆనాటి పిసిసి అధ్యక్షులు, ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ను అమరవీరుల స్థూపం కాడికి రమ్మంటే ఇక నన్ను రమ్మంటావా అని చెప్పి హైకోర్టు దగ్గరికి వెళ్ళి స్టే తెచ్చుకున్నటువంటి దొంగవు నీవు ఈరోజు డ్రగ్స్ గురించి, మత్తు పానీయాల గురించి నువ్వు మాట్లాడతావు। 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రం కింద మార్చి ఈ దేశంలోనే అత్యధిక లిక్కర్ అమ్ముడబోయే రాష్ట్రంగా మార్చింది నీవు, మీ అయ్య కాదు ఆ బిడ్డ నీవు। ఇక నేను తాగలేను, ఇక నేను బుద్ధిమంతుని, నా అంత బుద్ధిమంతుని ఈ దునియాలో దొరకడు,
అనే విధంగా ఎందుకు కట్టింగ్లు ఇచ్చుకుంటావు? నీ నీ వ్యవహారం ఏందో నీకు తెలియదా? ఇన్ని నీతులు మాట్లాడుతున్నాడు మిత్రులారా. ఈయన గారి బామ్మర్ది ఇంట్లో ఉగాది పండుగ రోజు అక్కడ ఒక డ్రగ్స్ పార్టీ నడుస్తుంటే, ఒక మందు పార్టీ నడుస్తుంటే విదేశీ మద్యంతో పాటు ఒక డ్రగ్స్ తాగినటువంటి వ్యక్తి ఈయన గారి బామ్మర్ది ఇంట్లో అడ్డంగా దొరికినటువంటి దొంగలు వీళ్ళు నేను డ్రగ్స్ తాగలేను, ఇక నేను పబ్బుకోలేదు, బార్ అంటే ఏంది, బీడీ అంటే ఏంది, ఈ రకంగా నీవు డ్రామాలు వేస్తే ఎవరు నమ్ముతాడు? రామారావు, నీవు బంద్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నీ డ్రామాలు కట్టిపెట్టు. 10 ఏళ్ళు చూసినాం నీ డ్రామాలు ఎటువంటివో. మీరందరూ కూడా తప్పకుండా డ్రగ్స్ కి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని కోరుతాం. రాష్ట్ర ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి. ఏందది? రేవంత్ రెడ్డి గారి స్పీచ్లకి, వార్తలకి, చిట్చాట్లకు కూడా దూరంగా ఉండండి నా విజ్ఞప్తి. ఎట్లాగైతే మరి డ్రగ్స్ మనుషుల ప్రాణాలు హరిస్తాయో అట్లాగే కొన్ని నికృష్టపు మాటలు, నికృష్టపు డైలాగులు మరి మీ ప్రశాంతతకు, మీ ఆరోగ్యానికి కూడా, రాష్ట్ర ఆరోగ్యానికి కూడా హానికరం. నికృష్టపు మాటలని ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి పరిచయం చేసింది మీ అయ్యరా బాబు. నీకు తెలియకుంటే తెలుసుకో. ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమం సమయంలో ఆనాడి కొంతమంది ఆంధ్ర నాయకులని, స్టీఫెన్ రవీంద్ర కావచ్చు, ఇంకోరిని అమ్మనా బూతులు పాపం వాళ్ళ భార్య పిల్లల కాడ నుంచి అసహించుకునే విధంగా మాట్లాడినటువంటి దౌర్భాగ్యులు మీరు భాష గురించి, మీరు సంస్కృతి గురించి నీవు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుంటాయి రామారావు. మీ అయ్య చేసినటువంటి వ్యవహారం ఇది అంతా. పంది బురదలోనే పొరలాడుతుంది, రైట్. పెండ పురుగు గొడ్ల చావిట్లోనే పెరుగుతుంది. రాసుకొచ్చాడు గుంపు మేస్త్రి నోట్లోంచి కంపు తప్ప ఏమి రాదు. అవి రాసుకొచ్చాడు ఈ దరిద్రుడు. ఒకసారి వెళ్ళిపోయింది. ఒకరోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, మరొక రోజు ఫార్ములా ఈ అంటాడు, ఇంకో రోజు డ్రగ్స్ అంటాడు, కాదంటే కాళేశ్వరం, లేదంటే కేసీఆర్. 20 నెలల్లో ఈ నికృష్టుడి బతుకు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నికృష్టుడి బతుకు కేసీఆర్ జపం చేయడం, డైవర్షన్ టాక్టిక్స్ తప్ప, డెడ్ లైన్ మేనేజ్మెంట్ తప్ప చేసింది ఏంది ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో? ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా. అందుకే పెద్దలు చెప్తారు ఏమని, పంది ఎంత బలిసినా నంది కాదు. పంది నంది గురించి నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో మీలాంటి పందులు ఈ రాష్ట్రంలో ఇంకెవడు ఉండడు. బురదల పడ్డ పంది కన్నా మీ బతుకు హీనం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో తప్పేమెందు మిత్రులారా? ఫార్ములా ఈ కారు కేసులో అక్రమంగా 55 కోట్ల రూపాయలను ఈయన అప్ప జాగిర్ అన్నట్లు లండన్కు పంపించింది వాస్తవం కాదా? కాళేశ్వరం కుంభకోణంలో 1,00,000 కోట్ల అవినీతి చేసింది వాస్తవం కాదా? అది 3 ఏళ్ల కన్నా ముందే కుంగిపోయింది, అది వాస్తవం కాదా? మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఈ ఏదాన్ని చక్కగా ఉంచినావు? ఎక్కడ దొరికితే అక్కడ ఫోన్ ట్యాపింగ్, నీ అప్ప జాగిర్ అన్నట్లు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి దొంగవు నీవు. ఇంతనంత నా ముసలోడు కేసీఆర్ మంచోడు ఉండే, ఈ దరిద్రుడు మోపైన తర్వాత ఈరోజు ఆ ముసలోడు ఫామ్ హౌస్కే పరిమితమై ముఖం కూడా తెలంగాణ సమాజానికి చూపుకోకుండా చేసినటువంటి దరిద్రుడు వీడు. ఈరోజు వచ్చి నీతులు మాట్లాడతావు. అవులే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు వీడు అంటావు. చెప్పు తీసుకొని కొడతారు బిడా. నీవు అనుకున్నావు 4.5 కోట్ల ప్రజలు. మీ అప్ప ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రకంగా మాట్లాడినాం రా మేము? ఇంత అహంకారం, ఇంత బల్పు, ఇంత కొవ్వా తిన్నది ఎరగాక వెనకాడికి ఒక ఆయమనంట ఏదో బలిసి మొగాని చిన్నప్ప అన్నదంట. అట్లున్నది నీ వ్యవహారం. అవులే, 4.5 కోట్ల ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు. కనీసం 4.5 కోట్ల ప్రజల యొక్క మనోభావాలను గౌరవించేటోనివి అయితే, నువ్వు మనిషి పుట్టుకని అయితే ఈ రకంగా మాట్లాడవు. నువ్వు ఏం దొమ్మరి భాష అది, ఏం లంగ భాష అది? ఇక నోరు తెరిస్తే నీకే వస్తాయి అనుకుంటున్నావా? మాకు రావనుకుంటున్నావా? అవులే, మదం తగ్గించుకో, బల్పు తగ్గించుకో, కొవ్వు తగ్గించుకో. అది నీ ఒంటికి మంచిది, నీ ఇంటికి మంచిది. సన్నాసి నా కొడుక, మీ చెల్లెలు మీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే కనీసం స్పందిస్తలేవు. పాపం ఆడబిడ్డ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తున్నది. ఇంత అహంకారమా, ఇంత బల్పా? ఏం పోయే కాలం వచ్చింది నీకు?
10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పందికొక్కులాగా దోసుకొని నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని నీ అయ్యా ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని విచ్చలవిడిగా నీవు చేయనటువంటి పాపాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు కూడా కాలేదు, అప్పుడే నీ కడుపులో మండుతున్నట్లున్నది. అప్పుడే పెనం మీద పడ్డట్ల చేప పిల్లక గిల్ల 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 ఎందుకు కొట్టుకుంటున్నావు? తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలకు మ్యాండేట్ ఇచ్చారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తున్నది. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ దొంగనా కొడుకులు 10 ఏళ్ళ అధికారంలో ఉండి 8.5 లక్షల కోట్ల అప్పు చేస్తే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు వీళ్ళు చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టడానికి సరిపోతున్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 12 లక్షలకు పైగా ఉద్యోగులకు ఇచ్చేటటువంటి జీతభత్యాలతో సమానం. అన్ని శాఖలలో కలిపితే కూడా మనం జీతాలు 6,000-7,000 కోట్ల మధ్యలో ఇస్తున్నాం. ఈ దొంగలు చేసినటువంటి అప్పులకు కూడా ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు మిత్తులు కడుతున్నాం. మళ్ళీ ఈరోజు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావు. నీకే వస్తాయా మాటలు? మేము మాట్లాడలేమనుకున్నావా? ఈ రకంగానే మాట్లాడితే బోడగుండు కొట్టించి గాడిద మీద ఎక్కించి చెప్పుల దండ మొగం మీద నీకేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం దిప్తార్ బిడ్డ అని అనుకున్నావు. బలుపు తగ్గించుకో, కొవ్వు తగ్గించుకో, అహంకారం తగ్గించుకో. ఇది ప్రజాస్వామ్యం, రాజరికం కాదు. ఇంకా నీ అయ్యా ముఖ్యమంత్రి కాడు. ఎంతసేపు రా నిన్ను కేసులో పెట్టి లోపల వేసి బొక్కలు ఇరగొట్టడానికే? ప్రజాస్వామ్యయుక్తంగా వెళ్దాం. ఎందుకు వాడు గడ్డి తిన్నాడు మనం ఎందుకు గడ్డి తినాలి, వాడు పెడ తిన్నాడు మనం ఎందుకు తినాలి అని నీవెన్ని తప్పులు చేసినా ఒకటి సిస్టమ్ ప్రకారం వెళ్ళి చూద్దామని చేస్తుంటే దుంకి పడుతున్నాడు. నిజంగానే నీ మీద రేవంత్ రెడ్డి గారికి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కక్ష తీర్చుకోవాలంటే ఎంత చెప్పు? 2 నిమిషాలు సరిపోదు నీవు చేసినటువంటి లంగ పనికి. ఇంకా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఏ వర్గానికి నువ్వు చేసింది? అందుకే పెద్దలు చెప్తారు ఏమని, పంది ఎంత బలిసినా నంది కాదు. కాదు నీవు పందివి కదా, ఇంకో 3 ఏళ్ళు ఉండొచ్చు, మురిపంగా డబ్బులు మూటలు దోచుకుంటూ ఉండొచ్చు, కానీ ఎన్నటికీ నీ బతుకు ఒక పెండ పురుగులోని పురుగు బతికే తప్ప నీది ఎన్నటికైనా కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి గారిని ఇట్లా పెండల పురుగులతోని దాంతో వాళ్ళు స్టార్ట్ వేడు ఆ పదవిని అధిష్ఠించారు. ఒక విజయభాస్కర్ రెడ్డి గారు, ఓ ఎన్టీ రామారావు గారు, ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు, వాళ్ళు ఆ పదవికి ఎక్కిన తర్వాత ఎంత హుందాగా వ్యవహారం చేశారు. ఒక రోషయ్య గారు ఎంత హుందాగా వ్యవహరించారు, మీరెంత నికృష్టంగా వ్యవహరిస్తున్నారు. ఇది రాష్ట్రమే కాదు దేశం మొత్తం గమనిస్తా ఉంది. ఏమంటున్నాడు? గతంలో అనేక మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిండ్రు. ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, కేసీఆర్ అని గొప్పలు చెప్పుకుంటున్నాడు సన్నాసి. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అనేక మంది ముఖ్యమంత్రులుగా చేసిండ్రు. నీలాక నీ అయ్యలాక ఎవడు 8.5 లక్షల కోట్ల అప్పు చేయలేదురా సన్నాసి, దాని గురించి మాట్లాడు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ మిగులు బడ్జెట్తో తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్తో కూడుకున్నటువంటి రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పి పడిపోతే ఏదో నమ్మి నాన్న వస్తే పుచ్చి గుడాలు అయినట్లు 9 ఏళ్ళు గడవకన్నా ముందే 8.5 లక్షల కోట్ల అప్పులు చేసినటువంటి దొంగలు మీరు. నీవు రాజశేఖర రెడ్డి గారితో, నీవు చంద్రబాబు నాయుడుతో, నీవు రోషాతో, నీవు ఇట్లా వాళ్ళతో పోడ్చుకుంటున్నావు. మరి నీలాక వాళ్ళు దొంగతనం చేసి ఫామ్ హౌజులు కట్టుకోలేదు, 1000 కోట్ల ఆస్తులు సంపాదించుకోలేదు, సొంత విమానాలు కొనుక్కోలేదు, సొంత చార్టర్డ్ ఫ్లైట్లు కొనుక్కోలేదు, సొంతంగా హెలికాప్టర్లు కొనుక్కోలేదు, సొంతంగా బస్సులు కొనుక్కోలేదు. మీ అయ్యకో ఫామ్ హౌస్ 600 ఎకరాలు, నీకో ఫామ్ హౌస్ 10 ఎకరాలు, మీ చెల్లెలకో ఫామ్ హౌస్ 10 ఎకరాలు, మీ బావకోయే ఫామ్ హౌస్ 10 ఎకరాలు, బుర్జ్ ఖలీఫాల బంగ్లాలు, కెనడాలో వ్యవసాయ క్షేత్రాలు. మరి ఇవన్నీ సంపాదించుకోలేదు కదా గత ముఖ్యమంత్రులు. ఎందుకు దాని గురించి చెప్తలేవు నువ్వు? చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. మీ అయ్య ముఖ్యమంత్రిగా ఉండి 10 ఏళ్ళు ఫామ్ హౌస్కే పరిమితమైండు. 2 ఏళ్ళైంది మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అవును. మీ వల్ల వీసమెత్తు లాభం పొందిన ఒక మనిషి కానీ ఒక వర్గం కానీ చూపెడతావా? ఒకటి మాత్రం ఒప్పుకోవాలి, రేవంత్ రెడ్డి గారి వల్ల 2 ఏళ్ళు అయిందంట తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్కరు కూడా ఏ లబ్ధి పొందలేదని చెప్తున్నాడు సన్నాసి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంతకం పెట్టి 24 గంటల గడవకన ముందే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 2 కోట్లకు పైగా ఉన్నటువంటి మహిళా అక్కజెల్లెళ్లకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించి దాదాపు 6,500 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు
ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టాడు. దాంతోపాటు 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల కరెంటు బిల్లు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు బస్సులు కొనిచ్చిండు, మహిళలకు పెట్రోల్ బంకులు పెట్టించిండు. అదేవిధంగా 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలను మొత్తం మాఫీ చేసిండు. 6,000 రూపాయలు ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం కింద ఈరోజు అమలు చేస్తున్నాడు. రాజు యువ వికాసం, ఇందిరమ్మ ఇండ్లు, ఇవన్నీ చూసేటానికి ఇక నీ కడుపుల మంటలేసి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అన్నింటిని ఒకటి నెరవేర్చుకుంటూ పోతే ఇక మా పప్పులు ఉడకవు, మమ్మల్ని ఎవడు అడగడు, ఇక బయట తిరిగితే మా ముఖం మీద ఉమ్మేస్తారు, ఇక ఏ రకంగా నన్ను బట్టగాల్చి మీనేతాం అని ఈ ధోరణితో ముందుకెళ్తే నువ్వు బట్టగాల్చి మీనేస్తే తెలంగాణ బిడ్డలు నీకు ఏం చేస్తారు తెలుసా? కర్రు కాల్చి పిర్రల కోత పెడతారు నీకు, నీ కుటుంబానికి. గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు బట్టగాల్చి మీనేస్తే కర్రు కాల్చి వాత పెడతారు. బాగా లాభపడింది ఎవరయ్యా అంటే ఎవడు? చిల్లర గాసిప్ వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్ళు, వాటికి పెట్టే దిక్కుమాలిన తమ్మునీళ్ళు నడుపుకునే కొంతమందికి మాత్రం రేవంత్ రెడ్డి వల్ల కడుపు నిండా మరి బ్రహ్మాండంగా ఆదాయం వస్తున్నమాట మాత్రం వాస్తవం. ఏమంటున్నాడు? యూట్యూబ్ ఛానళ్ళకి, మీడియా ముసుగులో దరిద్రాన్ని వండే దగులుబాజీలకు ఆదాయం పెరగొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా, దమ్మిడి లాభం కూడా నివల్ల లేదు అనేది వాస్తవం. ఈ సన్నాసి ఏం చెప్తున్నాడు? తెలంగాణ రాష్ట్రంలోనంట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు మాత్రమే మేలుందని చెప్తున్నాడు సన్నాసి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి మీద దాదాపు 40-50 యూట్యూబ్ ఛానళ్ళని, కొన్ని ఫేస్బుక్ పేజీలని, కొన్ని ట్విట్టర్లని, ఫేక్ అకౌంట్లను ఓపెన్ చేసి ఇక్కడ నుంచి వాటిని రన్ చేస్తే ముడ్డి మీద అంతారని చెప్పి దుబాయ్, మలేషియా, సింగపూర్ నుంచి వాటిని రన్ చేసుకుంటా 24 గంటలు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద, ముఖ్యమంత్రి గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దున్నెత్తి పోసేటటువంటి సన్నాసివి నీవు కాదా? ఎవడు అవునన్న కాదన్న మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఛానళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు పనిచేస్తున్న యూట్యూబ్ ఛానళ్ళు, ఎన్ని ఛానళ్ళు ఈ దొంగల కోసం పనిచేస్తున్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఏ చిన్న పిల్లగాన్ని అడిగితే చెప్తాడు, చెప్పరాదురా తెలుగు స్క్రైబ్ ఏమందిరా మీది కాదా, నువ్వు రన్ చేస్తలేవా, ప్రతి నెల 40-50 లక్షల రూపాయలు వానికి ఇస్తలేవా? తెలంగాణ విత్ కేసీఆర్ ఎవందిరా, నల్లబాలు ఎవందిరా, జర్నలిస్టు విజయారెడ్డి, జర్నలిస్టు శంకర్, మిర్రర్ టీవీ, ధరణి, శ్రీధర్, ఉత్తమ్, భారత రాష్ట్ర సమాచార్, బీఆర్ఎస్ వారియర్, బీఆర్ఎస్ సైన్యం, రవితేజ, ఇవిగాక ఇంకా దాదాపు 30-40 యూట్యూబ్ ఛానళ్ళు, వైఆర్ టీవీ కావచ్చు, సిగ్నల్ టీవీ కావచ్చు, న్యూస్ లైన్ కావచ్చు, ఇట్లా అనేక ఛానళ్ళని కొని ప్రతి నెల మీ అప్ప నీవు వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళ అధికారం ఉండి ఆ పైసలు ఎక్కాయి వీళ్ళని అందరినీ మేపుకుంటా 24 గంటలు ప్రజల మీద, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాన్ని పెట్టుకున్నది ఎవర్రా? నీవు కాదా? ఒక 10 ఏళ్ళ అధికారంలో ఉంటేనే నమస్తే తెలంగాణ పేపర్ వచ్చింది, టీవీ న్యూస్ ఛానల్ వచ్చింది, తెలంగాణ టుడే ఇంకో పేపర్ వచ్చింది. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవని అప్ప జాగిరి? ఎందుకు తెలంగాణ బిడ్డల బతుకులు మారలేదు? ఎందుకు మాకు డబల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు? ఎందుకు మా పేదలకు ఉచిత నిర్బంధ విద్య ఇవ్వలేదు? ఎందుకు ప్రతి దళితునికి 3 ఎకరాల భూమి ఇవ్వలేదు? ఎందుకు దళితుని సీఎం చేయలేదు? 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి పందికొక్కులాగా రాష్ట్రాన్ని దోసుకొని ఏ ఒక్కటి ఇచ్చిన హామీని నెరవేర్చలేదు. కానీ ఈరోజు నువ్వు ప్రభుత్వం మీద మాట్లాడతావు. అవులే, ముడ్డి బలుపు తగ్గించుకో. ఎందుకంటే తగ్గించుకోకుంటే అది నీకే డేంజర్. మొన్నటి ఎలక్షన్లో ముడ్డి మీద ఒకసారి దాన్నిండ్రి, 40 సీట్లు గెలిపించిండ్రి. తర్వాత నీ ఇట్లనే ఓవరాక్షన్ చేస్తే పార్లమెంట్ ఎలక్షన్లకు వచ్చేసరికి ముడ్డి మీద 4 దాన్ని గుండు సున్న పెట్టి పంపించారు తెలంగాణ ప్రజలు. మళ్ళీ పెద్ద మేకపోతు గాంభీర్యం. ఇక మేన్ వీకినా వెనకడికి మా అయ్య నేతులు దాయడు, మా మూతులు దాగుండ్రి, ఇక మా అంత సిపాయి రాష్ట్రంలో ఎవడు దొరకడు అనే లెవెల్లో కటింగ్లు బంద్ చేయి రామారావు. నీ డ్రామాలు ఇని తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే మీ అప్ప ముఖం కూడా చూపించుకోకుండా ఫామ్ హౌస్కు పరిమితమై ఈరోజు శాశ్వతంగా అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు. నీవు కూడా అక్కడక్కడ పోతావు, దేశ దిమ్మర్లాగా వివిధ దేశాలు పోయి ఎంజాయ్ చేసుకుంటా ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి పిక్నిక్ వచ్చుకుంటా ఇక పెద్ద పెద్ద పీకుడు కాని మాటలు మాట్లాడుతున్నావు. రోత డైలాగులతో
ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నాం. టన్నుల కొద్ది కేసులు పెట్టాడు 20 నెలల్లో కొద్ది కేసులు, టన్నుల కొద్ది కేసులు అంటున్నావు సన్నాసి. కేసుల గురించి కానీ ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడం గురించి హిట్లర్ గారు కూడా చేయలేదు నీలాక పరిపాలన. 10 ఏళ్ళు నీవు మీ అయ్యే అధికారంలో ఉండి ఎవడన్నా ప్రశ్నిస్తే నా మీద ఒక 15 కేసులు పెట్టించినావు సన్నాసి దొంగ. గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే మీ ఫామ్ హౌజులోనికి మళ్ళించినావయ్యా. కాళేశ్వరం తోటి 100 ఎకరాలు ఫామ్ హౌజు లోపల పండించినావయ్యా. ఎట్లుండే మీ బతుకులు గతమంతా తెలంగాణ రానప్పుడు, ఎట్లుండే మీ బతుకులు గతములో డొక్కు స్కూటరు రైడులు, ఎట్లుండే మీ బతుకులు గతములో పాసుపోటు బ్రోకర్లు. 7 ఏళ్ల ఈ పొద్దులో మీ ఇంట టీవీ పేపర్ ఓనర్లు. తండ్రికి ఒక ఫామ్ హౌస్, కొడుకుకొక ఫామ్ హౌస్, బిడ్డకొక ఫామ్ హౌస్. నేడు అల్లుడు వారిషు సంతోషులేమో అంబానీ ఆదానిలకు పోటీ నేడు. గలగల్ల పారేటి గంగమ్మ తల్లినే నీ ఫామ్ హౌజులోనికి మళ్ళించినావయ్యా అని ఒకే ఒక్క పాట రాస్తే ఆ దుండిగల్ పిఎస్లో పోయి నా మీద కూడా కేసు పెట్టించిన సన్నాసి. నీవు కేసుల గురించి దాని గురించి నిర్బంధాల గురించి మాట్లాడతావు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 50 ఏళ్ల నుంచి హైదరాబాద్లో ధర్నా చౌక్ ఉంటే ఇంద్ర పార్క్ దగ్గర మీ అప్ప ధర్నా చౌక్ ఎత్తేసిండ్రా సన్నాసి. ప్రశ్నిస్తున్నాడు. మీరు చేస్తున్నటువంటి లంగ పనులు, దొంగ పనులు, దోపిడీ, అవినీతి అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నాడు అని చెప్పి ఒక తీన్మార్ మల్లన్న గారి మీద 100 కేసులు పెట్టినావు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఒక 110 కేసులు పెట్టి అక్రమంగా 2 సార్లు ఆయనని 30-40 రోజులు జైల్లో పెట్టి ఆయన కూతురి పెళ్ళికి కూడా బయటికి రాకుండా చేసి శునకానం పొందినటువంటి దరిద్రులు, నికృష్టులు, నీచులు మీరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్బంధాలు చేస్తే నువ్వు ఖమ్మంలో పోయి ఇంత దర్జాగా ప్రెస్ మీట్ పెడతావురా? పెడతావా చెప్పు. ఎవరి పరిపాలనలో నిర్బంధాలు ఉన్నాయి? ఎవరి పరిపాలనలో పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు? సన్నాసి, మా కొడంగల్ నియోజకవర్గంలో ఏ పోలీస్ స్టేషన్కి పోయినా 2-3 నెలలు తప్పి ఒక్క ఎస్ఐ కూడా ఉండకుండారా? ఆ రకంగా మీ పరిపాలన. మీ అడుగులకు మడుగులెత్తుకుంటా, ఇసుక దందాలు చేసుకుంటా, ల్యాండ్ స్కామ్ యాడ పోతే వాళ్ళ నుంచి కమిషన్లు దండుకునిక మీరు అలవాటు పడితే పాపం పోలీస్ అన్నాలు ఆ రోజు నానా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి వసూలు చేసినటువంటి దొంగలు మీరు. ప్రతి పోలీస్ స్టేషన్కు 10 లక్షలు 20 లక్షలు ప్రతి నెల మామూలు కట్టించుకున్నటువంటి దొంగలు మళ్ళీ నీవు నీతుల గురించి, కేసుల గురించి, బుద్ధిమంతుని గురించి మాట్లాడతావు. ఈరోజు పోలీస్ అన్నలు ఎంత స్వేచ్ఛగా డ్యూటీ చేసుకుంటున్నారు. సన్నాసి మాటలు బంద్ చేయి. పిల్లంత ఆధారం అన్న దొరికిందా? ఉంటే కదా దొరికేదాన్ని. తప్పు చేస్తే కదా భయపడేదాన్ని. ఓకే, అందుకే నేను అనేది చేతిలో పవర్ ఉంది నీకు ఉంది. నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి. నీ కిందే మొత్తం 1000 మంది పోలీసులు ఉన్నారు. మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది. ఏం తప్పు చూపెట్టినావు? 20 నెలల్లో ఏం పీకినావు? ఎంతసేపు లీకులు. అప్పట్లో సినిమాలో ఆయన లీకు వీరుడు అనేవాళ్ళు, ఈయన లీకు వీరుడు. లీకులు తప్ప, చిట్ చాట్లు తప్ప నువ్వు పీకింది ఏంది, నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నాను. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని నేను. ఇప్పుడు ఏం పీకిందు లైవ్ డిటెక్టర్ అని చెప్తున్నావు? దేని మీద పెడదాం చెప్పురాబాయ్? 40 ఎకరాల ఉన్నటువంటి నీ అయ్య ఫామ్ హౌస్ 600 ఎకరాలలో ఎట్లయిందని పెడదామా? అమెరికా ఓయా రూమ్లలో బాత్రూమ్లు కడుక్కునేటటువంటి నీకు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటే 100 కోట్లకు ఎకరం భూమి ఉండేటటువంటి జన్వాడ దగ్గర 10 ఎకరాల ఫామ్ హౌస్ నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 10 ఎకరాల ఫామ్ హౌస్ నీ బామర్దికి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? 10 ఎకరాల ఫామ్ హౌస్ నీ చెల్లెకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? మొయినాబాద్లో పారగాన్ చెప్పులు ట్రంక్ పెట్టతోని ఒక వెలమ హాస్టల్లో చదువుకున్నటువంటి నీ బావగానికి ఈరోజు మొయినాబాద్లో ఫామ్ హౌస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? నీ కొడుకు అమెరికాలో ఎట్లా చదువుతున్నాడు? మీ చెల్లెలు పిల్లలు అమెరికాలో ఎట్లా చదువుతున్నారు? నీ బావ పిల్లలు అమెరికాలో ఎట్లా చదువుతున్నారు? 1000 కోట్ల ఆస్తులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? మీ పార్టీ అకౌంట్లో 1700 కోట్ల రూపాయలు ఈరోజు అఫీషియల్గా మీ పార్టీ అకౌంట్లు ఉన్నాయి. మరి నీవే నీ బుద్ధిమంతునివి అయితే ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి చెప్పు? ఏడ బాత్రూమ్లు కడిగి సంపాదించినావు?
నీవేం బిజినెస్లు చేసినావు? ఇవి కాకుండా నమస్తే తెలంగాణ పేపర్ ఎక్కడికి వెళ్ళొచ్చింది, టీవీ న్యూస్ ఎక్కడికి వెళ్ళొచ్చింది, తెలంగాణ టుడే పేపర్ ఎక్కడికి వెళ్ళొచ్చింది? నీవు బుద్ధిమంతునివి కదా, నీవు అన్యాయం చేయలేదు కదా, నీవు అవినీతి చేయలేదు కదా, ఎక్కడికి వెళ్ళొచ్చినాయి రా బాయ్ ఇవన్నీ? నీ అప్ప జాయిరా, రాత్రి పావులు కష్టం చేసినావా, మోటా కొట్టినావా? చేసేటి లంగ పనులు మళ్ళీ నీతులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లైట్ ఎడిటర్ పరీక్షలో మగాడివి అయితే తిరిగి సన్నాసివి కాకపోతే అదే సినిమాలు చెప్తారు. బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు, వేసిన తర్వాత అందులో సినిమాలు బాగా వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం, మనకి మళ్ళీ డైలాగులు కొట్టడం. మళ్ళీ ఇప్పుడు దొరకని దొంగలని ఒప్పుకున్నావు. ఇప్పుడు కొంతమంది చిన్న చిన్న దానికి చేసి దొరికిపోతుంటారంట. ఈయన దొరకని దొంగ, గజ దొంగ. పోవడం. అందుకే నేను అనేది మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, ఏంది సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి దొంగ. ముఖ్యమంత్రి ఇవాళ చీకటి బాగోతాలు, చీకటి డైలాగులు, మీ మీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు? ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ పెట్టావో పెట్టు, తెరచా వస్తాను. నువ్వు ఎక్కడంటే ఎక్కడ పెట్టు. నీవెవడవురా బాబు రానికి మెప్పని రమ్మన్ చూద్దాం. నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రిక పోయి ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని. భయం నీకు, ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలియదు. రచ్చ చేయమంటే ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే, గుడ్లు బీకి గోటీలాడతా పేగులు తీసి మెడలు వేసుకుంటా అని పనికి మాలిన డైలాగులు పెట్టమంటే, పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు అవి వస్తాయి. ఎక్కడికి రమ్మంటావు చెప్పు? జూబ్లీహిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా? నేను ఇలాగా పారిపోయే పిరికి పనులు కాదు. నువ్వు ఏ చర్చకు ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు. ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు జూబ్లీహిల్స్ అవన్నీ నీతోని ఎవడు? నువ్వు బోడి లింగానివి, ఏకలింగానివి, నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ సిరిసిల్ల ఎమ్మెల్యేవు. నీతోని చర్చ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతిపక్ష నాయకుడు ప్రతి నెల 6-7 లక్షలు మా పైసల్ని దొబ్బి తింటున్నాడు. ఆయన గారిని రమ్మని, మీ అప్పని రమ్మని, మీ అప్పతో చర్చలు చేస్తాడు. నీ దగ్గర కత్తి లేదు, బొత్తి లేదు. ఇక నీ దగ్గరికి ముఖ్యమంత్రి గారు రావాలంటావు. బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు. మరొకసారి చెప్తున్నా, ఇదివరకు చెప్పా మరొకసారి చెప్తున్నా. ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికి మాల మాటలు మాట్లాడితే ఈ టెస్ట్ పెట్టుకుంటావు, ఆ టెస్ట్ కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం, ఇది ఒకటే కాదు. ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు, మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఇప్పుడు బట్టలు చెప్పుకొని రోడ్ల మీద పిచ్చోళ్ళగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి, వాటాల సంగతి తర్వాత చూసుకోవచ్చు. మీరు పిచ్చోడైపోయి బట్టలు చెప్పుకొని రోడ్ల మీద పరిగెత్తలా ఉన్నాడు. మరి ఆ దరిద్రం రాష్ట్ర ప్రజలు చూడకముందే దయచేసి ఒక మానసిక ఆసుపత్రికి తీసుకొని పోయి చూపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పవర్ పోయిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలు 4.5 కోట్ల మంది మంచిగానే ఉన్నారు. 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో మీ అయ్యే అధికారాన్ని, నీ మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఈ అధికారం పోయిన తర్వాత పిచ్చి ముదిరి పాకాన పడి చిన్న మెదడు సిట్లిపోయి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇట్లా డ్రామాలు వేస్తున్నట్లున్నావు. నీ మానసిక స్థితి బాగా లేనట్లున్నది. కనీసం నీ చెల్లెలే తిడుతున్నది నువ్వు చేసేటటువంటి చేష్టలు, వెకిలి చేష్టలు చూసి. నువ్వు చూపించుకో. ముఖ్యమంత్రి గారు చాలా బాగున్నారు. ఆయన రోజు ఎక్సర్సైజ్ చేస్తాడు. ఆయన అన్ని రకాలుగా పెట్టుకున్నాడు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, అన్ని రకాలుగా ముఖ్యమంత్రి గారు చాలా స్టేబుల్గా ఉన్నాడు. అవసరమైతే నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే ఏడన్నా రన్నింగ్ పోటీ కూడా పెడతా అంటే రా. నీకన్నా ముఖ్యమంత్రి గారు ఉరకపోతే అడుగు బిడ్డ నీవు అనుకున్నావు. ముఖ్యమంత్రి గారు అన్ని రకాల బాగున్నారు. నీ మానసిక స్థితి బాగాలేనట్లున్నది. ఈ పదవి పోయిన తర్వాత ఇంకా దిగజారినట్లున్నావు. పోయి ఆ ఎర్రగడలు చూపించుకో, బాగుంటుంది. ఇంకేమన్నా పిచ్చి మురిది పాకన పడ్డావు. ఈ మధ్యన ఒక అలవాటుగా మారిపోయింది. ఏందది? ఏ ఆధారము లేకపోయినా, ఏ అధికారిక ప్రెస్ మీట్ లేకపోయినా, అధికారిక స్టేట్మెంట్ లేకపోయినా, ఇదిగో పులి అంటే అదిగో తోక, ఇదిగో ట్యాపింగ్, హీరోయిన్ ఆ హీరోయిన్, ఈయన డ్రగ్గులు వాడాడు, ఆయన డ్రగ్గులు వాడాడు, ఒక్కడంటే ఒకడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో కానీ అధికారికంగా ఏమైనా చెప్పారా? ఏంటి గాసిప్స్? ఇప్పుడు గాసిప్స్ గురించి మనము ఎవ్వడు చెప్తలేడు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ఇదే నార్కో డ్రగ్స్ దానికి చీప్గా ఉన్నటువంటి అకున్ సబర్వాల్ గారు అనేక మంది సినిమా వాళ్ళని, అగ్ర నటుల్ని, అగ్ర డైరెక్టర్ని, హీరోయిన్లని వాళ్ళందరినీ పట్టుకొని వీళ్ళందరూ డ్రగ్స్ తీసుకున్నారు, పాజిటివ్ వచ్చిందని చెప్పి పూరి జగన్నాథ్ కావచ్చు, చార్మి కావచ్చు, ముమైత్ ఖాన్ కావచ్చు, మరికొంతమంది హీరోలు వాళ్ళందరి మీద ఆ రోజు కేసులు బుక్ చేస్తే అవన్నీ ఎవడరా నీరుగార్చింది?
అదే సినిమా వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని లోబర్చుకొని మీ మీద కేసులు కాకుండా చేయాలంటే ఆడికి రాండి ఈడికి రాండి నాతో పాటు చిందులేయండి ఈ రకంగా చేసి వాళ్ళని కాపాడినటువంటి సన్నాసులు మీరు మళ్ళీ నీతులు మాట్లాడుతున్నావు. ఇది నాన్సెన్స్. ఎవరన్నా మీకు వచ్చి ఫలానా వాడు తప్పు చేశాడని చెప్పారా ఇప్పటికి? ఇది టాపింగ్, అది కుంభకోణం, ఇది లంబకోణం, అది డ్రగ్స్, ఇవేనా? ఇంకా 6 గ్యారెంటీలు మర్చిపోదామా? 420 దొంగ హామీలు మర్చిపోదామా? ఆడబిడ్డలకు ఇస్తారన్న 2500 మర్చిపోదామా? ఇప్పుడు 6 గ్యారెంటీల గురించి దాని గురించి దీని గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. 10 ఏళ్ళ అధికారంలో ఉండి నువ్వు వీకిందేంది? నీవు ఇచ్చినటువంటి ఎన్ని హామీలను నెరవేర్చినావు? ఎంతమంది పేదలకు డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు? నువ్వు 10 ఏళ్ళు వీకకుండా 8.5 లక్షల కోట్లు అప్పు చేసి కాంగ్రెస్ పార్టీ కట్టించినటువంటి ఔటర్ రింగ్ రోడ్ను అమ్ముకొని ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ లేకుండా అమ్ముకొని హైదరాబాద్ చుట్టుపక్కల భూములను అన్నిటి అమ్ముకొని మీ ఆస్తులు పెరుగుతాయి, తెలంగాణ ప్రజలకు అప్పులు పెరుగుతాయి. సన్నాసి ఎవరి చెవులో అప్పు పెడుతున్నావు? ఎట్లా పెరిగినాయి మీ ఆస్తులు? ఎట్లా పెరిగినాయి తెలంగాణ అప్పులు? మళ్ళీ ఈరోజు నీతిమంతునిలాక బుద్ధిమంతునిలాక నా అంత బుద్ధిమంతుడు ఈ భూమండలం మీద కూడా దొరకడనే రేవల్ల నీ కటింగ్లు ఇచ్చకం బంద్ చేయి రామారావు. ఈయన కూడా అట్లాంటి కిట్టి పార్టీ ఆంటీ ఈయన రేవంత్ రెడ్డి గారు ఎక్కడో ఎవడో చెప్పింది అదే నిజమని కూడా భ్రమించి దాన్ని మళ్ళీ 10 మందిని పోగేసుకొని మీడియాను పోగేసుకొని చాట్ల పేరిట చిల్లర మాటలు మాట్లాడే నికృష్టుడు రేవంత్ రెడ్డి. నీ అంత నికృష్టుడు ఈ రాష్ట్రంలో గాడి దేశంలో లేరురా బాబు. దమ్ముంటే మగాడి అయితే బయటికి వచ్చి పత్రికల్లో మాట్లాడు, నువ్వే ముఖ్యమంత్రి, నువ్వే హోంమంత్రి, ఆధారం ముందు పెట్టు. అంతేగాని ఒక దొంగలాగా నీకు అలవాటైన పని చీకట్లో కూర్చొని 10 మందితో ఒకటి చెవులు కూడా కొట్టుకొని పనికిమాలిన మాటలు మాట్లాడుతూ టైం పాస్ చేయకు. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను, శవాల మీద పిల్లలు ఏర్పడింది నాకు అర్థం కాదు. ఎవరో చనిపోతే దుబాయ్లో దాన్ని నాకు అంటగట్టడం నీ పొందా వాడు నీ దోస్తు ఉందా నీకు? అసలు ఏం మాట్లాడు? వాడు నీ దోస్తు రా బాబు, వాళ్ళంతా నువ్వు దోస్తులు, నీ దొంగ దోస్తులు. ఈ మూర్ఖుడికి ఇంజక్షన్ ఆర్డర్ తెలియదు, స్టే తెలియదు, చెత్త మాటలు మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను కోర్టు చెప్పింది, నేను కాదు. బుద్ధి జ్ఞానం ఉంటే ఆ ఇంజక్షన్. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ రకంగా మాట్లాడితే రామారావు మా దగ్గర చెప్పులు లేవనుకుంటున్నావా? మేము కొట్టలేమనుకుంటున్నావా? ఏంటి ఈ బల్బే తగ్గించుకుంటున్నాం. ఈ బల్బు తగ్గించుకుంటే బాగుంటుంది. బల్బు తగ్గించుకుంటే ఒంటికి మంచిది, అహంకారం తగ్గించుకుంటే నీ ఇంటికి మంచిది, కొంత ప్రశాంతంగా ఉంటే నీకు మంచిది. ఇక లేకపోతే శాశ్వతంగా నీవు ఫామ్ హౌస్కే పరిమితం అవుతావు. రాబోయేటటువంటి తరాలో నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యే కూడా ఉండవు, మాజీ ఎమ్మెల్యే కింద మారుతావు. మళ్ళీ పోయి అమెరికాలో అదే ఓయే రూమ్లలో మళ్ళీ బాత్రూములు సాఫ్ చేసుకునే బతుక అవుతుంది నీది. అహంకారం తగ్గించుకో, బల్బు తగ్గించుకో. మళ్ళీ చెప్తున్నా, అది నీకు మంచిది, నీ ఇంటికి మంచిది, నీ ఫ్యామిలీకి మంచిది. నువ్వు ముఖ్యమంత్రి ఒక థర్డ్ రేట్ చిల్లరగాడి లాగా బజార్లో పోయే చిల్లర పంచాయతీ లాగా చెయ్యకు. ఇంకో మాట అంటాడు, నేను లోకేష్ కలిసినట్టు అర్ధరాత్రి మేమేం చేసినా బాజాప్తా చేస్తాం, బేజాప్తా చేయాల్సిన కర్మ మాకు లేదు. అయినా నాకు తెలియకడుగుతా, లోకేష్ ఏమైనా నీళ్ళక అంతరాష్ట్ర దొంగనా? లోకేష్ ఏమైనా నీళ్ళక సంచులు మోసినోడా? లోకేష్ ఏమైనా నీళ్ళక చదువు రానోడా? కలిస్తే తప్పేంది, ఒకరు కలవలేదు, కలిస్తే తప్పేంది. అయినా నాకు తెలియక ఇంకో మాట అడుగుతా, పక్క రాష్ట్ర మంత్రి యువకుడు, నాతో డెఫినెట్గా సత్సంబంధాలు ఉన్నాయి, ఇద్దరం కూడా ఫ్రెండ్లీగా ఉంటాము, కలవలేదు కానీ కలిస్తే తప్పేంది నాకు తెలియక అడుగుతా. అయినా మీ పెద్ద బాసు చంద్రబాబు కొడుకే కదా, నేను అది గుండానో దావుద్ ఇబ్రహీంనో సీక్రెట్లో కలిసినట్టు డైలాగ్ లేదు రాహులా. నేను అడిగింది ఏంది, నేను చెప్పింది ఏంది? అవురే బోషిడికే మాటలు బంద్ చేయి. చంద్రప్ప ఈ అప్ప ఆ అప్ప ఆ అప్ప మీ అప్ప చుట్టం. చంద్రప్ప గారి మామ ఎన్టీ రామారావు గారి పేరే మీ అప్ప నీకు పెట్టిండు. నందమూరి తారక రామారావు పేరు కల్వకుంట్ల తారక రామారావు అని పెట్టి, అదే చంద్రప్ప వెనకాల మీ అయ్య ఇట్లా చేతులు పట్టుకొని మంత్రి పదవి కోసం ఇట్లా కాళ్ళు లేపి వెనకాల నిలబడి డ్రామాలు చేసింది మీరు రా బాబు. చంద్రప్ప అయితేంది, ఇంకొక అప్ప అయితేంది, ఇంకొక అప్ప అయితేంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను ఎవడు కాల రాసినా వాడిని కాలగర్భంలో కాంగ్రెస్ పార్టీ కలిపేస్తుంది. నీవు చెప్పేటటువంటి చంద్రప్పకి నీవు ఊడిగం చేస్తున్నావు. మీ అయ్యని ఢిల్లీ లిక్కర్స్కి, మీ చెల్లెని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 6 నెలలు జైల్లో పెడితే ఇక నన్ను కూడా ఏదైనా కేసులో పెడతారేమని చెప్పి అదే చంద్రప్పతోని అదే లోకేష్ అప్పతోని నువ్వు రాత్రికి రాత్రి లోపల ఊడిగం చేసుకొని ఢిల్లీ పెద్దల దగ్గర పోయి మోడీ దగ్గర పోయి మోకరిల్లి కాల్మొక్త బాంచ ద్వారా నన్ను ఆ కేసుల నుంచి ఈ ఫార్ములా కేసు కావచ్చు, కాళేశ్వరం కుంభకోణం కేసు కావచ్చు, ఫోన్ ట్యాంకింగ్ కేసుల నుంచి నన్ను కాపాడని మహాప్రభు. అవసరమైతే మా ఓట్లని మొత్తం మీకు గంపగుత్తగేస్తాం. ఎంపీలల్లో 1 సైడ్గా మీకు మేము సపోర్ట్ చేస్తాం. త్వరలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ పెట్టాం. నన్ను కాపాడని మహాప్రభు అని చెప్పి అదే చంద్రబాబు నాయుడు గారు సంకీర్ణ ప్రభుత్వం బీజేపీతో ఉన్నారు.
వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తారు, లాలుచి పడతారు, అవసరమైతే కాళ్ళు మొక్కుతారు, ఇంకేమైనా చేస్తావు నువ్వు. ఎందుకంటే నీకు ఆ అవకాశం ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఏ రోజైనా తెలుగుదేశం పార్టీతోని కానీ బీజేపీతోని కాల్చి పని చేయాల్సిన అవసరం లేదు. అవసరమైతే నువ్వు చేస్తావు ఆ పని, ఆ లాలుచి పని. నేను దొంగ కలిసిన నీలాగా, లేకపోతే నీలాగా లోపల పెద్ద దొంగవు నువ్వు. పోయి చీకట్లో పోయి అమిత్ షా కాళ్ళు పట్టుకొని చీకట్లో పోయి మోడీ గారి పాదాలకు ప్రణమిల్లి ఐక్యం చేస్తున్నానా? పక్క రాష్ట్ర మంత్రి యువకుడు తమ్ముళ్ళు అంటాడు, కలుస్తా కానీ కలవలేదు. దానికి ఏదో పెద్ద ఈయనేదో గొప్ప విషయం కనిపెట్టినట్టు. ఆయన నాకు తెలియగలుగుతా. పాలన గురించి తెలుసుకోవాలంటే మమ్మల్ని కలుస్తారు బీఆర్ఎస్, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే మీరు కలుస్తారు. ఆయన నన్ను కలిస్తే నీకేం వచ్చింది? ఆయన నన్ను కలిసినా నీకేం బాధ అవుతుంది? నాకు అక్కడ తెలియగలుగుతా. నేనేమంటున్నా అంటే ఈ చంద్రబాబుతో ఎన్ని రోజులు టైం పాస్ చేస్తావు? ఇంకెన్ని రోజులు ప్రజలు ఇలా ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నావు? అసలు నేను రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడండి పనికి మాలిన మాటలు? ఎందుకంటే ఒకటే కారణం, దొరికిపోయాడు. ఇందాక నేను చెప్పిన కదా, దొంగతనం చేయడం మళ్ళీ దొరికిపోవడం స్పెషాలిటీ. 48 గంటల ముందు డైలాగులు కొట్టాడు, నేను రానే రాను. ఆంధ్ర వాళ్ళు మీటింగ్ పెట్టినారు, ఆంధ్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలోనే. ఇప్పుడు నేను రానే రానని ఎక్కడ చెప్పిండు? మీ అయ్యకేమైనా ఫోన్ చేసి చెప్పిండా? నీకేమని చెప్పిండా? ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం పక్క రాష్ట్రంలో బీజేపీ, అదే విధంగా బీజేపీ టీడీపీ పార్టీ మిత్రపక్షంలు ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళ విషయంలో కృష్ణా కావచ్చు, గోదావరి బేసిన్లో తెలంగాణకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా ఎండగడతామని చెప్పిండు. మరి నీవెందుకు డ్రామాలు వేస్తున్నావు? నీలాక పోయి, మీ అప్పలాక పోయి, అదే చంద్రబాబు నాయుడు ఇంటికాడ, అదే కరకట్ట విజయవాడ దగ్గరికి వెళ్ళి బాగా మెక్కొచ్చి అక్కడనే పక్కన యనమల రామకృష్ణన్ దగ్గర నిలబడి సిగరెట్లు బీడీలు తాగి వచ్చింది మీరు కాదా? అదే రాయలసీమకు పోయి రతనాలసీమ చేస్తా అని చెప్పి రోజమ్మ ఇంటికాడ రాడికి సంగట్టి నాటుకోడి పులుసు తినొచ్చింది మీరు కాదా? మీలాగా రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఏ రోజు చీకటి ఒప్పందాలు చేయలేదు కదా. 100కు 200% ఆ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల తర్వాతనే అని పదే పదే చెప్తున్నాడు. నీలాక లాలుచి రాజకీయము కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఏ రోజు చేయది. వాళ్ళ చేతుల్లోనే కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది. మరి నేను రాను, చంద్రబాబు పిలిచినా బనకచర్ల గురించి అయితే నేను రాను డైలాగులు పెట్టినాడు, లీకులు ఇచ్చినాడు. ఎక్కడ లీకులు ఇచ్చిండు? ఇచ్చిన తర్వాత 24 గంటల్లో ఏం మారిందో తెలియదు. 24 గంటల్లో ఏం జరిగిందో తెలియదు. తగామని ఢిల్లీలో తెలియని తర్వాత స్పష్టంగా దొరికిపోయినాడు. ఈయనేమో బనకచర్ల. మరి ఏమైంది? ఎవరు అడగరే? వస్తలేడా ఖమ్మానికి? అడుగుతాయితే లేదా? రాయరా? అడగరా? అట్లాగే అటు ఆయన ఈడీ ఆయన చెప్పడు, ఇటు ఈయన చెప్పడు, పొంగులేడు చెప్పడు. ఏం దొరికిందా అంటే ఎన్ని 100 కోట్లు దొరికినాయి. ఎక్కడ పోతున్నాయి ఇవన్నీ? ఎక్కడ పోతున్నాయి మాకు తెలుసు. నీళ్ళేమో చంద్రబాబుకు, నిధులేమో రాహుల్ గాంధీకి, తెలంగాణ ప్రజలకు మాత్రం బూడిద. చేసింది ఏంటి 20 నెలల్లో? ఇవాళ ఈ నీళ్ళ గురించి కావచ్చు, నిధుల గురించి కాదు, మీరు నీళ్ళ గురించి కానీ నిధుల గురించి కానీ మాట్లాడే హక్కు నీకు లేదు. సన్నాసి రాహుల్ గాంధీ గారి కుటుంబమే ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దోసుకోవాలనుకుంటే బోడీ నీవెంత? వాళ్ళు 50 ఏళ్ళు స్వతంత్ర భారతదేశంలో, 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది. అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ కుటుంబంలోనే ఒక 3 తరాలు ప్రధానమంత్రులుగా చేసిండ్రు సన్నాసి. ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి మూటలు తీసుకొని వాళ్ళు శ్రీమంతులు కావాల్సిన కాబీలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఈ రోజు కూడా నీలాక నీ అయ్యలాక 1000 కోట్ల ఆస్తులు, అంతస్తులు, ఫామ్ హౌసులు సంపాదించుకోలేదు. అదే సర్కార్ బంగ్లాలు ఉంటారు, అదే గవర్నమెంట్ ఇచ్చేటటువంటి టాటా సఫారీ కార్లలో తిరుగుతాడు. నీలాక రేంజ్ రోవరు, రోల్స్ రాయల్స్, ల్యాండ్ క్రూజర్లు, బెంజ్ కార్లలో తిరగరు. ఆ రకంగా అవినీతి చేయాల్సిన కర్మ కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ, రేవంత్ రెడ్డి గారికి కానీ, సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ లేరు సన్నాసి. వాళ్ళే తలుచుకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల మంది తలా ₹1 వేస్తే, చందా ఇస్తే వాళ్ళకు 150 కోట్లు అవుతాయి సన్నాసి. వాళ్ళ గురించి నువ్వు ఈరోజు తక్కువ చేసి మాట్లాడతావు. ఈ దేశ స్వతంత్రం కోసం ఆనాడు వజ్రాల వ్యాపారం చేసేటటువంటి మోతీలాల్ నెహ్రూ గారు తన ఆస్తుల్ని మొత్తం అమ్మి కూడా ఈ దేశ స్వతంత్రం కోసం, స్వతంత్ర ఉద్యమం కోసం, స్వతంత్రంలో జైళ్ల పాలైనటువంటి అనేక మంది నాయకుల కోసం ఖర్చు పెట్టినటువంటి గొప్ప త్యాగాల కుటుంబం వాళ్ళది.
నీలాగా భోగాల కుటుంబం కాదు, నీలాగా దోపిడి కుటుంబం కాదు, నీలాగా ఈ రాష్ట్రాన్ని భక్షించే కుటుంబం కాదు, ఈ దేశాన్ని రక్షించే కుటుంబం వాళ్ళది. వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళకు మూటలు మోస్తుండదని ఇంకొకసారి నువ్వు మాట్లాడితే నీ మూతి పళ్ళు రాలుతాయి బిడ్డ, నువ్వు అనుకున్నావు, గుర్తుపెట్టుకో. వాళ్ళకి ఏం అవసరం ఉంది? వాళ్ళు బతకలేకనా? వాళ్ళు ఎందుకు ఈ రోజుకు వాళ్ళకి సొంత ఇల్లు లేదు? కాంగ్రెస్ పార్టీ కూడా 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి మొన్నటి వరకు మిత్రులారా ఢిల్లీలో ఒక గవర్నమెంట్ క్వార్టర్స్లలో వాళ్ళు ఆఫీస్ నడుపుతుండ్రి. మొన్న ఒక సంవత్సరం కింద కొత్త ఆఫీస్ కట్టుకున్నారు. కానీ ఈ దొంగలు 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసి కోకపేట్ల 11 ఎకరాలల్లా వినయ జాయిర్ అన్నట్లు 10 కోట్లకు దాన్ని మొత్తం కొనుక్కొని ఆఫీస్ కడుతున్నాడు. మహారాష్ట్రలో ఆఫీసు, ఢిల్లీలో ఒక ఆఫీసు, ఆంధ్రప్రదేశ్లో ఒక ఆఫీసు, కర్ణాటకలో ఒక ఆఫీసు, ఛత్తీస్గఢ్లో ఒక ఆఫీసు. మీ అప్ప జాగిరా ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎక్కడికి వెళ్ళి మూటలు? ఎవరి అబ్బ సొత్తు? తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. కేకులు కోసినట్టు ఎంత బ్రహ్మాండంగా ఒక కంపెనీని ఈస్ట్ ఇండియా కంపెనీ అన్నాడు రేవంత్ రెడ్డి. ఆ కంపెనీకి ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన సొంత కాన్స్టిట్యూన్సీలో సగం, ఇంకో సగం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి. అట్లాగే మిస్ వరల్డ్ అని ఒక కాంటెస్ట్ పెట్టాడు అందగాడు. ఇంకా మా జగదీష్ రెడ్డి గారిని పట్టుకొని నిన్న కాక మనం 3 ఫీట్లు ఉన్నాడు అంటున్నాడు. ఈయన పెద్ద అమితాబ్ బచ్చన్ అన్నట్టు. మిస్ వరల్డ్ పెట్టుకోవడం గ్యారెంటీ ఇది తప్ప. నువ్వు ఈ 6 గ్యారెంటీలు తప్ప నువ్వు అసలు చెప్పిన 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి నేను అడుగుతాను. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా. ఫామ్ హౌస్ అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఫామ్ హౌస్ కాదు, కేసీఆర్ కాదు. నువ్వు ఏ ఫార్మర్ హౌస్కి పోయినా నీ బతికేందో చెప్తారు. ఇక రాష్ట్రంలో ఏ ఫార్మర్ హౌస్కి పోతావు పో, కొండారెడ్డిపల్లిలోనా, కొడంగల్లోనా, ఖమ్మంలోనా, యాడికి వస్తావు రా, ఫార్మర్సే చెప్తారు నీ బతికేందో నీ లెక్కేందో. అట్లాగే ఇంకొక మాట కూడా నేను చెప్తాను. మీ అయ్యా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం బడ్జెట్ రైతుల కోసం 72,000 కోట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా పథకం కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఎకరాకు 6,000 చొప్పున ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతులందరికీ 21,000 కోట్ల రైతు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. సన్నాసి నీవు రైతుల గురించి. అదేవిధంగా రైతులు పండించేటటువంటి సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజు చేయాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. సన్నాసి నీవు రైతుల గురించి నీవు పొడిచింది లేదు, పీకింది లేదు. రైతులకు ఆ రోజు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ, అవుట్పుట్ సబ్సిడీ, ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, రైతులకు ఇచ్చేటటువంటి అనేక రాయితీలను, పనిముట్లను మొత్తం ఎగ్గొట్టి పంగనామాలు పెట్టినటువంటి దొంగ రామునివి నీవు. మళ్ళీ ఈరోజు మాట్లాడతావు సిగ్గు లేకుండా. ఇవాళ 100% చెప్తా ఉన్నా నేను. ఏ సవాలు ఎప్పుడు ఎక్కడ వేసినా స్వీకరించేదానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే అడుగుతాను. ఏందది? మీరు అసెంబ్లీలో మైకులు కట్ చేసి స్పీకర్ గారిని కనుసైగలతో నియంత్రించి 10% కేవలం రాజకీయ రిజర్వేషన్లు కాదు. ఇప్పుడు అసెంబ్లీలో మైకులు కట్ చేసే గురించి మాట్లాడుతున్నాడు ఈ సన్నాసి. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటే కూడా ఓర్చుకోకుండా ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్లు కొని మల్లు బట్టి విక్రమార్క గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేసి అనేక మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీలో రానియకుండా మైకులు కట్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, సంపత్ కావచ్చు, మరికొందరి శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే విధంగా ఆ రోజు మీరు చేసినటువంటి మాట వాస్తవం కదా సన్నాసి. నీవు అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నావు. గతంలో మీ 10 ఏళ్లలో ఏ రోజైనా అసెంబ్లీ చక్కగా నడిచిందా? ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఎంత టైం ఇస్తున్నాడో మీకు అంత టైం ఇస్తున్నాడు. అచ్చొచ్చిన ఆంబోతులాగా ప్రభుత్వం మీద బురద చల్లుతున్నావు నువ్వు. అదే అసెంబ్లీ సాక్షిగా నీ గొంతు ఏ రోజు నొక్కిండు? ఎందుకు ఇట్లా బద్మాష్ మాటలు మాట్లాడతావు? శాతం ఇస్తానన్నావు, కాంట్రాక్ట్ లో 45% ఇస్తానన్నావు. ఒక కాడ నన్ను ఇచ్చినావా? కనీసం నీ కొడంగల్లో ఇచ్చినావా? చూపెడతావా? మరి నీ చేతిలో ఉన్నదేమో ఇవ్వవు. నీ చేతుల్లో ఉన్న కొన్ని మంత్రివర్గంలో 42% మంత్రులు ఉన్నారా బీసీలు? మరి నీ చేతుల్లో ఉన్నది ఇవ్వవు. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నాడు. రూపాయి పెట్టవు. నీ చేతుల్లో 42% కాంట్రాక్ట్ లో ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు. నీ చేతుల్లో 42% మంత్రులు ఇచ్చేది ఉంటే అది ఇవ్వవు. నీ చేతుల్లో బీసీ సప్లాన్ పెట్టే అధికారం ఉంటే అది చెయ్యవు. నీ చేతుల్లోనే ఇన్ని పెట్టుకొని చేయకుండా కేంద్రం చేతుల్లో ఉన్న రిజర్వేషన్లు నేను చేస్తున్నా అని చెప్పి నువ్వు నమ్మించే ఒక కాగితం. ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతున్నాడు. 100% కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా కానీ
ఇంకా ఏమన్నా అవకాశం ఉందని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి త్వరలో జరిగేటటువంటి పంచాయతీ ఎన్నికలలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, నా పార్టీ నుంచి కూడా నేను 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. మరి నీవు ఎందుకు చెప్తలేవు? ఇట్లా కాంగ్రెస్ పార్టీ అన్ని పనులు చేసుకుంటా పోతే నన్ను ఎవరు దేకరనే బాధ పట్టుకున్నది. ఈరోజు మీ అప్పకున్నటువంటి ప్రతిపక్ష హోదా పదవి అడగొచ్చు రేపు బీసీలు, లేదా మీ అప్పకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుని హోదా అడగొచ్చు. నీవు నిర్వహించేటటువంటి అదేదో వర్కింగ్ ప్రెసిడెంటో క్లర్కింగ్ ప్రెసిడెంట్ ఉందంటే అది అడగొచ్చు అని నీ బాధ. 100% కాంగ్రెస్ పార్టీ బీసీలకు తగిన న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కోసం పనిచేసేటటువంటి పార్టీ. ఎంతసేపు నీలాక మీ అయ్యేలాక ఆ రావులను అందరిని అడ్డం పెట్టుకొని లంగ పనులు దొంగ పనులు చేసేటటువంటి పార్టీ కాదు. నీ సిద్ధాంతం ఏంది? రేపు జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో నీ పార్టీ తరఫున 42% బీసీ అన్నలకు నీవు టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా లేదా గదేడు? ఆ బిల్లు గురించి అది పార్లమెంట్లో మరి పాస్ చేస్తారా లేదా? బీజేపీ వాళ్ళు పాస్ చేస్తే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బీసీల ఓట్లు అడిగే ముఖం ఉంటుంది, లేకపోతే బీసీల దగ్గర వాళ్ళు విలన్ల కింద నిలబడతారు. అది ఉండని నీ పార్టీ స్టాండ్ ఏంది చెప్పు దాని మీద. ఇస్తే నమ్మడానికి బలహీన వర్గాల సోదరులు ఇవాళ చైతన్యం నేను లేరు అని అనుకుంటా ఉన్నావా? అందరికీ అన్ని అర్థమైంది. పెద్దలు నేను జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు చెప్పారు, ఏమని జడ్జిగా పనిచేసిన పెద్ద ఆయన, ఇది చెల్లదు కేంద్రానికి, అది చెల్లొద్దని నీ కడుపులో పడ్డది. అది టీఎంసీలు ఉన్నాయో అదే దామాషా ప్రకారం మాకు 1950 టీఎంసీల నీళ్లు మిగులు జిల్లాలో కూడా మాకు రావాలి తెలంగాణకి. అది ముందు కేంద్రంతో ఒప్పించండి. మీరు బాబు గారి చేతుల్లో ఇవాళ కేంద్రం ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక ముందుకు న్యాయం జరుగుతుంది తప్ప ఈ రకంగా ఇష్టానుసారంగా ఏ అనుమతి లేకుండా ఒక అనుమతి ఉందా? గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి ఉందా? మనకు చెల్లె పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనుమతి ఉందా? సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి ఉందా? అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? ఏ అనుమతి లేకపోయినా నేను కట్టుకుంటా, ఎందుకంటే రేవంత్ రెడ్డి జుట్టు నా చేతుల్లో ఉంది, మోడీ జుట్టు నా చేతుల్లో ఉంది అని ఎవరు అనుకున్నా తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇంకెవరన్నా రాజీ పడవచ్చు, ఇంకెవరన్నా చీకటి మంత్రంగా చేయొచ్చు, కానీ మేము మాత్రం చేయం. మేము ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదు, ఆంధ్ర రైతాంగానికి ఎంత మాత్రం కానీ తెలంగాణ హక్కులు తేలాలి. గోదావరి జలాల్లో నికర జలాల్లో మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదంట. ఇట్లా స్థానిక సంస్థలలో కొంత హైదరాబాదు ఆ మహానగరం పరిధిలో అత్యధిక మంది ఆంధ్రోళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు దండుకోవాలని ఇట్లా డ్రామాలు వేస్తుంటాడు సన్నాసి. అదే పోలవరం ప్రాజెక్టు కింద దాదాపు 7 మండలాలని మొత్తం 200 గ్రామాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ, అది బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ అక్కడ అలయన్స్లా ఉండి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి 7 మండలాలను గుంజుకుంటే నీవు మీ అయ్యా అడుగులకు మడుగులు ఎత్తుకుంటా సన్నాసుల్లాక మంగళారతి పట్టింది వాస్తవం కదా. కావున ఇకనన్నా నీ డ్రామాలు నీ ఓవర్ యాక్టింగ్ కట్టు పెడితే బాగుంటుందని మరొక్కసారి డ్రామారావుని హెచ్చరిస్తున్నా. ఇకనన్నా నీ ఓవర్ యాక్షన్ తగ్గ చేస్తే బాగుంటుంది. దయచేసి ఈ వీడియోని చూస్తున్నటువంటి మిత్రులు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ దొంగ దొరలని ఈ తెలంగాణ రాష్ట్ర పొలిమేరలు దాటేదాకా కూడా తరిమి కొడదామని మరొకసారి హెచ్చరిస్తున్నా. నీ డ్రామాలు ఆపితే బాగుంటుంది డ్రామారావు. ముఖ్యమంత్రిని కానీ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వాన్ని కానీ ఈ రకంగా నీవు బరి తెగించి మాట్లాడితే మరొకసారి తెలంగాణ ప్రజలు బట్టలిప్పి బజార్ల నీ కుటుంబాన్ని నిన్ను నిలబెడతారు. సొంత చెల్లెల్నే కాపాడుకోలేనటువంటి సన్నాసివి నీవు. పాపం ఈరోజు పక్క రాష్ట్రంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అయ్య చచ్చిపోయిన తర్వాత ఆమెను దూరం చేస్తే మీ అయ్య బతికుండగానే తోపుట్టువు రక్తం పంచుకొని పుట్టినటువంటి చెల్లెలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడినటువంటి సన్నాసివి నీవు. ఈ రాష్ట్రాన్ని 4.5 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఇక్కడ ఉన్నటువంటి మహిళలని నీవు వాళ్లకు అండగా నిలుస్తావు, వాళ్ళకు నువ్వు మేలు చేస్తావు. పెద్దలు చెప్తారు ఇంట గెలిచి రచ్చ గెలవాలని. నీ ఇంట్లోనే సవాలు వచ్చే సమస్యలు ఉన్నాయి. ఒక పక్క అధ్యక్షుని కింద మీ అయ్యి ఉన్నాడు, అధ్యక్ష పదవి నాకు కావాలని మీ బావ కొట్లాడుతున్నాడు. నేనే అధ్యక్షురాలని మీ చెల్లెలు మొత్తుకుంటున్నది. నేనే అధ్యక్షునని నీవు అనుకుంటున్నావు. నీ ఇల్లునే సక్కా పెడతలేవు, ఈ రాష్ట్రాన్ని నువ్వేం మళ్ళేస్తావు. కావున ఇకనన్నా నీ ఒళ్ళు బల్పు, నీ అహంకారం, నీ కండకావరం, నీ గర్వం తగ్గించుకుంటే బాగుంటుంది. లేకపోతే మర్యాద ఉండదని మరొకసారి కలవకుండా డ్రామారావుని హెచ్చరిస్తున్నా. మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వాదిస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో 968 టీఎంసీలు మా ప్రాజెక్టులు అని చెప్తున్నాం.